హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. మనము ఇంతకు ముందు వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి పేపర్ ఎన్ని స్టేజ్లలో ఉంటుంది, సిబిటి 1లో ఏం అడుగుతారు, ఏ టాపిక్లు మెయిన్ సెక్షన్స్గా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఎంతసేపు టైం ఇస్తారు, దానికి నెగటివ్ మార్కింగ్ ఉందా లేదా మనం చూసాం. దయచేసి మీరు గనక ఫస్ట్ వీడియో ఆఫ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్పెషల్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ సిరీస్లో ఫస్ట్ వీడియో కనుక చూడకపోతే దయచేసి అది చూడండి. ఇది సెకండ్ వీడియో. ఈ సెకండ్ వీడియోలో మనం ఏం చేసామంటే సిబిటి 1లో మనకి ఏమేమి వస్తాయి అనేది మనము కులంకుషంగా చూసాము. మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్లు. మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయడానికి మనకు 90 నిమిషాల టైం ఉంటుంది. తప్పు గనక చేస్తే 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అది మనము ముందు వీడియోలో చూసాం. ఇప్పుడు నేను ఒక 100 ఫీట్ డౌన్కి వెళ్ళి మ్యాథమెటిక్స్లో 30 మార్కులు అన్నాను. మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్ల నుంచి మన క్వశ్చన్లు వస్తాయి అనేది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 30 క్వశ్చన్లు అన్నాను. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ నుంచి మనకు ఏ క్వశ్చన్లు వస్తాయి అన్నీ కూడా మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా సెక్షన్ పేరు, ఆ సెక్షన్లో ఉన్న టాపిక్స్ అన్నీ చూద్దాము. ఈ వీడియోలు చేయడానికి ఒక కారణం ఏంటంటే మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సు ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి మనము ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాము. ఈ ఫ్రీ యాక్సెస్ అంటే మీరు కనుక మెరిట్ స్టూడెంట్స్ అయి ఉండి ఫ్రమ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్ అవుతే, మీరు కనుక మెరిట్ లిస్ట్లో ఉంటే మీ ఫీజు విఎఫ్ఈ అనే సంస్థ, వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ అనే సంస్థ, మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే మీ ఫీజు వాళ్ళు మాకు పే చేస్తారు. సార్ ఇది అప్లై చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లోనూ కామెంట్లోనూ మీకు ఒక లింక్ ఉంటుంది. దాని తర్వాత ఎవరెవరు అప్లై చేయొచ్చు, గ్రాడ్యుయేట్స్ కానీ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ కానీ అప్లై చేయొచ్చు. సీట్స్ అన్లిమిటెడా? కాదు, లిమిటెడ్ సీట్స్. ఇమీడియట్గా ఈ వీడియో చూసినప్పుడు మీరు అప్లై చేయాలి అని అనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో కింద మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు. ఈ వాసవి ఫౌండేషన్ అండ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది చాలా రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్. దీంట్లో ఎక్స్ చైర్మన్ అయిన రమేష్ గిల్లి గారు జీటీబీ బ్యాంక్కి సీనియర్ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు. కరెంట్ చైర్మన్ అయిన శ్రీనివాస్ గౌర్ గారు ప్రస్తుతము వేరియస్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇది చాలా నోబుల్ ఆర్గనైజేషన్. పూర్ పీపుల్కి సర్వ్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ రైట్ మైండెడ్ పీపుల్ దగ్గరకు వచ్చి క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దయచేసి ఆ లింక్ క్లిక్ చేసి ఫామ్ ఫిలప్ చేయండి. మ్యాథమెటిక్స్లో సిబిటి 1లో మనము ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 30 క్వశ్చన్లు వస్తాయన్నాను. సార్ మ్యాథమెటిక్స్లో నేనేం చదవాలి, ఏం చదవకూడదు అనేది మీకు క్లారిటీ తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను. మ్యాథమెటిక్స్లో మనకు ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ సంఖ్యా వ్యవస్థలో మీరు ఏమేమి చాలా హైలీ క్రిటికల్ టాపిక్స్ ఏం చదవాలి? స్పీడ్ క్యాల్కులేషన్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, మల్టిప్లికేషను, స్పెషల్ టెక్నిక్స్, డిజిటల్ సమ్ము, ఇవన్నీ కూడా ఫస్ట్ మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి. దాని తర్వాత భాజనీయత సూత్రము చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని తర్వాత శేష సిద్ధాంతము, నెగటివ్ రిమైండర్ అంటే ఏంటి, పాజిటివ్ రిమైండర్ అంటే ఏంటి, పవర్ ఫంక్షన్లకు మనము శేషము ఎలా కనుక్కుంటాము, కొన్ని సంఖ్యల లబ్ధము డివైడెడ్ బై ఇంకో సంఖ్య లబ్ధము ఎలా కనుక్కుంటాం, నెగటివ్ రిమైండర్ ఎలా యూస్ చేస్తాము, నెగటివ్ నుంచి పాజిటివ్ రిమైండర్ ఎలా కన్వర్ట్ చేస్తాము, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేస్తాము, యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్ ఏ పవర్ ఎక్స్ ఉన్న చోట యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటాము, అన్ని నంబర్లకు జనరిక్ సైక్లిసిటీ 4 ఎందుకు అవుతుంది, పవర్ టు ద పవర్ ప్రాబ్లమ్స్కి మనము యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటాము, ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటాము, పవర్లో ఫ్యాక్టోరియల్ ఉంటే ఎలా కనుక్కుంటాము, అది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 2 డిజిట్స్ యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు చిట్ట చివరి 2 సంఖ్యలు ఎలా కనుక్కుంటాము, 9 ఉన్నప్పుడు ఎలా కనుక్కుంటాము, 1 టెక్నిక్ 9 ఉన్నప్పుడు ఎలా యూజ్ చేస్తాము, 9 టెక్నిక్ 3 and 7 మీద ఎలా యూజ్ చేస్తాము, 5 మీద ఎలా యూజ్ చేస్తాము,
2 4 6 ఆర్ 8 ఉన్నప్పుడు మ్యాజికల్ నంబర్ 24 ఎందుకు అవుతుంది? 24 మ్యాజికల్ నంబర్ ద్వారా లాస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్స్ సెకండ్స్లో ఎలా రాబట్టొచ్చు? దాని తర్వాత ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, కారణాంకాలు. రైట్, ఒక మొత్తం కారణాంకాలు ఎలా కనుక్కుంటాం, బేసి కారణాంకాలు ఎలా కనుక్కుంటాం, సరి కారణాంకాలు ఎలా కనుక్కుంటాం, రైట్, 2తో గుణించబడే కారణాంకాలు ఎలా కనుక్కుంటాము, 3తో గుణించబడే కారణాంకాలు ఎలా కనుక్కుంటాము, కారణాంకాలు పర్ఫెక్ట్ స్క్వేర్ వర్గమూలాలు ఉన్నాయి ఎలా కనుక్కుంటాం, పర్ఫెక్ట్ స్క్వేర్ ఒక నంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే దానికి కారణాంకాలు ఎలా ఉంటాయి, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏంటి, నంబర్ ఆఫ్ ఒక నంబర్ని 2 సహజ సంఖ్యల లబ్దంగా రాసే పద్ధతులు ఏంటి, అవన్నీ మనం కనుక్కుంటాం. కౌంటింగ్ డిజిట్స్, ఒక సహజ సంఖ్యలను రాసుకుంటూ వెళ్తూనే ఉంటే 1000వ సంఖ్య దగ్గర 1000వ డిజిట్ ఎలా కనుక్కుంటాము, డిజిట్ ఇచ్చినప్పుడు నంబర్ ఎలా కనుక్కుంటాం, నంబర్ ఇచ్చినప్పుడు డిజిట్స్ ఎలా కనుక్కుంటాం. ఓ బుక్లో 200 పేజీలు ఉన్నాయి, ప్రతి పేజీ 1 2 3గా రాసుకుంటూ వెళ్తే 200వ పేజీ ఏ నంబర్ తోటి సూచించబడుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి. దాని తర్వాత ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సంయుక్త సంఖ్య అంటే ఏంటి, ఒక నంబర్ చూడంగానే ప్రధాన సంఖ్య అని ఎలా చెప్పగలుగుతాం, ప్రధాన సంఖ్యకున్న అనేకమైన ప్రాపర్టీల యొక్క ఎగ్జాంపుల్స్, ప్రధాన సంఖ్య 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు 6k ± 1 ఫాములో ఉంటుంది, రైట్, 2 అనేది ఓన్లీ సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, భిన్నాలు దశాంశాలు డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రికరింగ్ డెసిమల్ ఎప్పుడవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ ఎప్పుడవుతుంది, దానికి ఫ్రాక్షన్ కంపారిజన్ ఎలా కనుక్కోవాలి, ఏది లోయెస్ట్ ఏది హైయెస్ట్ ఎలా కనుక్కోవాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, సంఖ్య చూడంగానే ఎక్కడ డిజిటల్ సమ్ వర్క్ అవుతుంది, రికరింగ్ డెసిమల్స్లో ఎందుకు వర్క్ అవ్వదు, అదంతా కూడా మనము డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్లో కనుక్కుంటాం. సింప్లిఫికేషన్, బాడ్మాస్ రూల్ ఎప్పుడు అప్లై చేయాలి, బాడ్మాస్ రూల్కి సంబంధించి మనము చేసిన స్పీడ్ క్యాలిక్యులేషన్ సంబంధించి ప్రాబ్లమ్స్, ఎల్సిఎం హెచ్సిఎఫ్, ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం మోడల్స్ ఏంటి, హెచ్సిఎఫ్ మోడల్స్ ఏంటి, ఎల్సిఎంలో పాజిటివ్ రిమైండర్స్ ఏమైనప్పుడు, నెగటివ్ రిమైండర్స్ ఏమైనప్పుడు కానప్పుడు ఆ ఎల్సిఎంలో ఉన్న 5 మోడళ్ళు, హెచ్సిఎఫ్ డెఫినేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎట్లా, హెచ్సిఎఫ్ ఎప్పుడు కనుక్కుంటాము, డివైడ్స్ ఉన్నప్పుడు ఏది యూజ్ చేస్తాము, డివిజిబుల్ బై ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తాను, దాని తర్వాత అరిథమెటిక్ మనకు స్టార్ట్ అయింది. ఇంతవరకు నంబర్ సిస్టమ్. అరిథమెటిక్ అంటే మనకు ఫస్ట్ పర్సంటేజెస్ చదువుకుంటాం, పర్సంటేజెస్ మనకు కరెక్ట్గా అర్థమవుతే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్థమవుతుంది, పర్సంటేజెస్ మనకు కరెక్ట్ అర్థమవుతే ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. దాని తర్వాత రేషియోస్ గనక కరెక్ట్గా అర్థమవుతే ప్రపోర్షన్ అర్థమవుతుంది, ప్రపోర్షన్ కరెక్ట్గా అర్థమవుతే డైరెక్ట్ ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ కరెక్ట్గా అర్థమవుతుంది. రేషియోస్ కరెక్ట్గా అర్థమవుతే మనము ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనము పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము, రేషియోస్ యూజ్ చేసి మనము టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాము, టైం అండ్ వర్క్కి సంబంధించి ఎలా సాల్వ్ చేయగలుగుతాము, దాని తర్వాత సగటులకు సంబంధించి సింగిల్ డైమెన్షన్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాము, మిక్చర్స్ ఎలా చేస్తాము, మిక్చర్స్కి ఇన్వర్సే అలిగేషన్, ఎప్పుడు మిక్చర్స్ యూజ్ చేస్తాము, మిశ్రమాలు అలిగేషన్స్, దాని తర్వాత రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టైం అండ్ వర్క్ మీకు అర్థమవుతుంది, ఆటోమేటికల్గా పైప్స్ అండ్ సిస్టమ్స్ అర్థమవుతుంది, ఇక్కడ ప్రాఫిట్ లాస్ అర్థమవుతే ఆటోమేటికల్గా డిస్కౌంట్ కూడా అర్థమవుతుంది. అన్ని మోడల్స్, అన్ని కాన్సెప్ట్స్, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద మీకు పట్టుండాలి. ఇవన్నీ కూడా ఇంతవరకు మనకు రైట్ ఏజెస్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రేషియోస్ తెలుస్తే అర్థమవుతుంది, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఒక భాగము, ఆ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీకు కరెక్ట్గా అర్థమవుతే ట్రైన్స్ అర్థమవుతుంది, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా అర్థమవుతుంది. ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్ ఇంతవరకు అర్థమెటిక్. దాని తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, 2D 3D సెట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని మార్కులు వస్తాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెట్స్ అండ్ రిలేషన్స్, స్టాటిస్టిక్స్లో మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, దాని తర్వాత ఒక డేటా ఆర్గనైజ్డ్గా ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము,
అనార్గనైజ్డ్గా ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, క్వార్టైల్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ర్యాంక్ కోరిలేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అవన్నీ స్టాటిస్టిక్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్, ఆల్జీబ్రాలో కూడా మనకు పాలినామియల్ బహుపది అంటే ఏంటి, పాలినామియల్కి సంబంధించిన శేష సిద్ధాంతము ఏంటి, ఒక పాలినామియల్ని గ్రాఫ్ రూపంలో పెడితే ఎలా ఉంటుంది, ఆ ఆల్జీబ్రా నుంచి లీనియర్ ఈక్వేషన్స్, రైట్, ఈక్వేషన్ సమీకరణాలు విత్ డిగ్రీ 1, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ విత్ డిగ్రీ 2, దాని తర్వాత శ్రేణులు, అంకశ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి, డేటా ఇంటర్ప్రిటేషన్, టేబుల్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, పై గ్రాఫ్, లైన్ గ్రాఫ్, దాని తర్వాత మనకు ఈ కొత్త వెరైటీ ఆఫ్ స్టార్ డయాగ్రామ్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా అన్నీ కూడా మనము నేర్చుకుంటాం. ఇది మ్యాథమెటిక్స్ సిలబస్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సిలబస్ కాపీ తెలియకుండా డైరెక్షన్లెస్గా మీరు ప్రిపేర్ అవుతే మీ టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్. నాకు ఏం అడుగుతున్నారు, దాంట్లో గత సంవత్సరము ఈ లాస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు ఏ క్వశ్చన్లు వచ్చాయి, ఇది బేసిక్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి సార్. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్లో మనకు అరిథమెటిక్ అడుగుతున్నాడు, అడ్వాన్స్ మ్యాథ్స్ అడుగుతున్నాడు, సెట్స్ అండ్ రిలేషన్స్ మీద కొంచెము ఎక్కువ ఫోకస్ పెట్టండి, స్టాటిస్టిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇది నేను మీకు చెప్పాను CBT 1లో 30-40, జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30. దీని నుంచి కూడా 30 క్వశ్చన్లు వస్తాయి. ఈ 30 క్వశ్చన్లు ఏ టాపిక్ నుంచి వస్తాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద వస్తుంది, నంబర్ క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆ 2 కాంబినేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ రిలేటెడ్ రీజనింగ్ క్వశ్చన్స్, రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్స్, అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్, క్లాక్ బేస్డ్ క్వశ్చన్, క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్, సిలిండర్ బేస్డ్ క్వశ్చన్స్, పజిల్స్ వస్తాయి, డేటా సఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ ఇంపార్టెంట్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఇంపార్టెంట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్, డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్, వెన్ డయాగ్రామ్ ఇంపార్టెంట్, పజిల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అది కూడా ఇంపార్టెంట్, కోడింగ్ డీకోడింగ్లో వెరైటీ, బ్లడ్ రిలేషన్లో వెరైటీ, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో వచ్చే ప్యాటర్న్. ఆల్మోస్ట్ మీరు చూస్తే సార్ మన ఇండియాలో జరిగే సెంట్రల్ ఎగ్జామ్స్, ఆల్మోస్ట్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ ఆల్మోస్ట్ సిలబస్ అటు ఇటుగా ఉంటుంది. కొన్నిసార్లు బ్యాంక్ ఎగ్జామ్స్లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. సో కాబట్టి అట్లా మనము ప్లాన్ చేసుకోవాలి. ఇది సిలబస్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమన్నాను, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్లు, ఏ టాపిక్ నుంచి 30 క్వశ్చన్లు వస్తుంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను, రైట్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దాని తర్వాత 40 క్వశ్చన్లు వచ్చే ఒక అనదర్ సెక్షన్ ఉంది, అదేంటి సార్, జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ ఆర్ ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్, ఈ జనరల్ అవేర్నెస్ అనేది జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 2 యొక్క కలయికనే మనము జనరల్ అవేర్నెస్ అన్నాం. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్ని డొమైన్స్లో, స్పోర్ట్స్లోను, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, రైట్, స్టేట్ వైడ్ న్యూస్, పొలిటికల్ న్యూస్ అన్నీ కూడా మీరు రైట్ చదువుకోవాలి సార్. ఇక్కడ మీకు కొన్ని దాంట్లో గేమ్స్ రిలేటెడ్ అక్రోనియమ్స్ అడుగుతారు, కరెంట్ ఈవెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్, నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఏ గేమ్స్ ఎక్కడెక్కడ జరిగాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎక్కడ జరిగాయి, ఆ స్పోర్ట్స్ పేరేంటి, దాంట్లో ఏమన్నా పెక్యూలియర్ ఈవెంట్స్ ఉంటే అది కూడా నేర్చుకోవాలి. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్, ఇవన్నీ కూడా స్టాటిక్ జనరల్ కరెంట్ అఫైర్స్ మీద వస్తుంది. ఏదేది మాన్యుమెంట్ ఎక్కడెక్కడ ఉంది, దానికి సంబంధించిన స్టోరీ ఏంటి. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దాని తర్వాత ఇప్పుడు జనరల్ స్టడీ స్టార్ట్ అయింది, ఇండియన్ హిస్టరీ, కంప్లీట్గా హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్. అందుకే సిలబస్ చాలా పెద్దది సార్. ఇంత సిలబస్ చదువుకోవడానికి మీకు కనీసం మినిమం 4 to 6 months అయితే పడుతుంది. అందుకే మీరు ఇంపార్టెంట్గా ఈ కోర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా పెద్ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది సబ్జెక్ట్, చాలా పెద్దది సార్. ఇండియన్ పాలిటీ అడుగుతారు, దాని తర్వాత రైట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అడుగుతారు,
బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, దాని తర్వాత జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. ఇది మొత్తము కూడా ఒక డ్రై టాపిక్సే సార్. దీంట్లో మోస్ట్లీ మీకు మెమరీ బేస్డే ఈ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, దాని తర్వాత కరెంట్ అఫైర్స్, దాని తర్వాత అబ్రివేషన్స్, స్పోర్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనకు 40 క్వశ్చన్లు ఉన్న జనరల్ స్టడీస్ సెక్షన్లో మనకు అడుగుతారు. ఇది సిలబస్ కాపీ సార్. దయచేసి ఈ సిలబస్ కాపీ మీకు నెట్లోనూ దొరుకుతుంది. దొరకకపోతే దయచేసి ప్రింట్ తీసుకోండి. ఏదైతే ఈ సిలబస్ కాపీలో ఉందో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సులో ఉంది. టాపిక్స్తో పాటు ఒక 10% ఎక్స్ట్రాగా ఉంది. ఎందుకనంటే మనకు ఏవైనా క్వశ్చన్లు అడగొచ్చు. మీ అందరికీ తెలుసు, ఎగ్జామ్ ఇంకో 3-4 నెలల్లో ఉంటుంది. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1కి సంబంధించి 3 సెక్షన్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్ సెక్షన్కి 30 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 క్వశ్చన్లు, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, దాన్ని ఒక జనరల్ అవేర్నెస్ అని అన్నారు, దానికి 40 క్వశ్చన్లు. ఏ సెక్షన్ నుంచి ఏ టాపిక్లు వచ్చాయి అనేది నేను మీకు కంప్లీట్గా ఈ వీడియో రూపంలో చెప్పాను. ఈ వీడియో దేనికి సార్? ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 సిలబస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో సిబిటి 2 సిలబస్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో తీస్తాను. దాని తర్వాత ప్రతి సిలబస్లో ఉన్న టాపిక్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ మీద ఎక్కువ వెయిటేజ్ ఉంది అనే క్లారిటీ వస్తుంది. ఇట్లా ఒక 4 వీడియోలలో మీకు ఎగ్జామ్కి సంబంధించి పూర్తి క్లారిటీ ఉంటుంది. కంప్లీట్గా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ లవ్, అనిల్ నాయర్ క్లాసెస్.